చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడైన మా రక్షకుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ. ఘనమైన దేవుడవు, మా రక్షకుడు, నేను అద్భుత కరుడవు అనుటకు నాయన రుజువుగా నేను పడున్నాను. నీకు స్తోత్రాలు. నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలు. మీ బిడ్డల మధ్య నాయన తను నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, మీ యొక్క మహాకృపను బట్టి ఏ అర్హత నాకు లేదు కానీ ప్రభు, అంత అయోగ్యత నాకు లేదు కానీ ప్రభు, నీ మహాకృపను బట్టి ఇక్కడ తీసుకొచ్చావయ్యా. నిన్ను ప్రకటించడానికి, నీ ఘనమైన నామాన్ని నాయన తండ్రి ప్రకటించడానికి నేను నన్ను ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన, నీ మాటలు నాయన తండ్రి తెలుపుబోచుండగా పరిశుద్ధాత్ముడా, నీ యొక్క ఆత్మను నా మీద ఉంచండి ప్రభు. నీ మాటలు నా నోటిలో ఉంచండి తండ్రి. మీరే ముందుండి నడిపించండి ప్రభు. అందరికీ వినగలిగిన చెవులను, గ్రహించే మనస్సును దయచేయండి. మా అందరి చుట్టూ మీకు అగ్ని ప్రాకారం ఉంచండి. ఈ యొక్క స్త్రీల మీటింగ్కు విరోధంగా పనిచేస్తున్న సాతాను శక్తిని మీరు లయముచ్చేయండి నాయన. మా మధ్యలో నాయన మీరు ఆత్మస్వరూపిగా ఉండి ముందుండి నడిపించమని ప్రభు. కేవలం మీరు మాత్రమే మాట్లాడమని మనవి చేస్తున్నాను. మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి ప్రభు. మాకేది అవసరమో అది లభిస్తుంది ప్రభు. అందుకు కానీ కేవలం నన్ను ఒక పాత్రగా మీరు వాడుకోండి. నా సొంత ఆలోచన కానీ, సొంత మాట కానీ ఏది ఇక్కడ రాకూడదు ప్రభు. అట్లా మీరు నన్ను నీ ఆధీనంలోనికి తీసుకోండి తండ్రి. మీరే ముందుండి నడిపించమని మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం చదువుతుంది ఎవరైనా. బహు దుఃఖక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాయగు నీకు అప్పగించునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. సరిపోతుందండి. ఇక్కడ మనకు అందరికీ ఇది తెలిసినటువంటి వాక్యం అయినప్పటికీ దేవుడు ఈ దినమున మరి ఏం మాట్లాడనై ఉన్నారో చూద్దాం. ఈ ప్రార్థన చేసింది ఎవరు? హన్నా. అందరికీ మనం చాలాసార్లు ఎక్కువగా స్త్రీల మీటింగ్లో ఎక్కువ హన్నా గురించి, ఎస్తేర్ గారి గురించి ఎక్కువగా వింటూ ఉంటాం కదా. మరి ఈరోజు దేవుడు కూడా మరి హన్నా గురించే వాక్యం పంచుకోవడానికి మరి కృప చూపినారు. ఎన్నో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు ఎందుకు ఇదే వాక్యం చేత మాట్లాడమని ఆయన ప్రేరేపించినారు కనుక ఈ వాక్యం తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి స్త్రీ, ఎక్కువగా అందరికీ విదితమైనటువంటి స్త్రీ హన్నా. ఆమె యొక్క గొప్పతనం ఏంటిది? ఆమె దేవుని సన్నిధిలో ఏదైతే మొక్కుబడి చేసుకొని మొరపెట్టింది, మొక్కుబడి చేసుకున్నది, దేవుడు అనుగ్రహించిన దాన్ని మరలా పొందుకున్న తర్వాత ఎంత మాత్రము మళ్ళీ ఆ మొక్కుబడిని విడిచిపెట్టలేదు. వెంటనే ఆమె అనుకున్న విధంగా దేవుని సన్నిధికి అప్పగించింది. ఆ వ్యక్తే ఎవరు? స్వామి. అదే ఆయన దీర్ఘదర్శి. ఆయన ఎంతగా ఇజ్రాయేలీల విషయంలో వాడబడినారో మరి మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ హన్నా ఏ విధంగా ప్రార్థన చేసింది, ఆమె యొక్క స్టోరీ ఏంటి? ఎల్కానా హన్నా యొక్క భర్త. ఆయనకు 2 భార్యలు. ఒకరు ఈమె హన్నా, ఇంకొకరు పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు కానీ హన్నాకు పిల్లలు లేరు. మరి ఈ పెనిన్నా పిల్లలు ఉన్నారు కానీ ఆమె ఏం చేస్తుంది? ఈమెను అవమానపరుస్తూ ఉంది, బాధ పెడతా ఉంది. మన సమాజంలో మనం చూస్తూనే ఉంటాం ఎక్కువగా. ఏమనంటే అందరూ కాదు, కొంతమంది అట్లా ఉంటారు. ఏంటంటే ఎవరికైతే ఏ లోటు ఉంటుందో దాన్ని బట్టి ఎత్తి చూపిస్తూ ఉంటారు. మళ్ళీ డైరెక్ట్గా రారు, ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. అయ్యో ఇంకా ఎవరు లేరా, ఎటు పోతలేవా, ప్రయత్నాలు చేయకుండా ఎట్లా ఉంటారు?
ఎవరికైనా ఏ ఆడపిల్ల అయినా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టాలని ఆశపడుతుంది, కానీ పిల్లలు ఉండకుండా ఇట్లే ఉంటే బాగుంటుంది అనుకుంటుందా? అనుకోదు. కానీ ఏంటంటే మనుషులు ఇట్లా గుచ్చి గుచ్చి బాధ పెడతా ఉంటారు. ఇది ఒకటనే కాదు, ఇంకా వేరే ఏ విషయాలు ఉన్నా కూడా వాటిలలో ఇండైరెక్ట్గా తీసుకొస్తూ ఉంటారు. సాతాను అట్లా ముఖ్యంగా క్రైస్తవుల విషయంలో వాళ్ళను బలహీనపరచడానికి, వాళ్ళను బాగా కృంగదీయడానికి సాతాన్ని ఇట్లా కొంతమందిని వాడుకుంటూ ఉంటారు. మనం అడుగుతున్నటువంటి వాళ్ళని ఏమి నిందించకూడదు, కానీ సాతాను వాళ్ళని వాడుకుంటాడు అట్లా. దాన్ని మనం జయించగలగాలి. అన్న మరి అట్లనే పాపం బాధను అనుభవించింది. వారు ప్రతి సంవత్సరం దేవుని మందిరంలోకి వెళ్ళి అక్కడ మరి కానుకలు అర్పించుకుంటూ వస్తారనమాట. ఆ టైంలో మరి వెళ్ళినప్పుడు ఆమె చాలా ఏడుస్తూ ఉంది. అదే ఇక్కడ మనం వాక్యము చదివాం. ఆమె ఎట్లా ఏడుస్తుంది? బహు దుఃఖాక్రాంతురాలై. బహు అంటే చాలా. ఆమె చాలా ఏడుస్తూ ఏమని ప్రార్థన చేస్తుంది? సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే దేవుణ్ణి స్తుతిస్తుంది అక్కడ. సైన్యములకు అధిపతియగు యెహోవా అంటే ఏంటి? ఆయనను నీవు ఇంత గొప్పవాడవు కదా ప్రభువా, ఆయనకున్నదే కానీ ఆయనను ఎత్తిపట్టి ఆరాధన చేస్తా ఉంది. ఓకే. నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని. ఇక్కడ ఈ యొక్క మాట చాలా ముఖ్యమైనటువంటిది. ఏంటంటే దేవుని అడుగుతుంది ఏమనంటే మరొక జ్ఞాపకము చేసుకోమని అడుగుతుంది. మనము ప్రార్థిస్తాం చాలాసార్లు, ప్రభా కరుణించయ్యా, ఇది జరిగించు ప్రభా, ఇవన్నీ అడుగుతూనే ఉంటాం. అన్న యొక్క ప్రత్యేకత అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్తుంది. ఏమనంటే నాకు శ్రమ కలిగిందయ్యా, నీకు తెలియంది కాదు, చూస్తున్నావు అన్నీ, కానీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో మనుషులంగా ఉన్నాము కనుక అన్ని కుటుంబము ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ లోకంలో ఉన్నంతసేపు మనకేముంటుంది? పోరాటం ఉంటేనే ఉంటుంది. మనము యేసయ్యతో ఎత్తబడే వరకు ఈ లోకంలో లేదంటే మనం మరణించే వరకు ఏముంటుంది? సాతానుతోటి మనకు పోరాటం, ఎప్పుడు యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కానీ మనకున్న కృప ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, రక్షిస్తూ ఉంటాడు, తప్పిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఆమె దేవుడికి మర్చిపోయే దేవుడు కాదు, కానీ ఆమె ప్రార్థిస్తుంది ఏమని? ప్రభువా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నా శ్రమ చూస్తున్నావు కదా, ఒక్కసారి నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు ఒక బాబునిచ్చినట్లయితే అతన్ని నీ సేవకి సమర్పిస్తాను. ఆమె కన్నీరు విడుస్తూ బహు దుఃఖాక్రాంతురాలై ఏడుస్తూ, మనందరికీ ముఖ్యంగా కన్నీటి ప్రార్థన అంటే స్త్రీలనే చూపించవచ్చు. అంటే పురుషులు కాదు, తప్పుగా అనుకోవద్దు, వాళ్ళు కూడా చేస్తారు, కానీ ఏంటి ఎక్కువగా ఎవరు చేస్తారు? స్త్రీలే ఎక్కువ. ఎందుకంటే కొంత సమయం వాళ్ళకే ఉంటుంది. ఒకవేళ పనులు ఎక్కువ ఉన్నా కూడా సమయం తీసుకొని మరి ఎక్కువగా కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. సంఘము, ఇది నిజమైనటువంటి విషయం. ఏంటంటే సంఘం నిలబడాలంటే స్త్రీల యొక్క ప్రార్థన ఎంతో అవసరం. మరి ఆ స్త్రీలుగా మనల్ని గుర్తించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకసారి మన ప్రార్థన సంఘంలో మరి కార్యము జరిగిస్తుంది అనేది మనము ఎన్నో సాక్ష్యాలను కలిగి ఉన్నాం. దేవుడు ఆ కృపను మనకి ఇచ్చారు. మరి ఇక్కడ ఆమె కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తుంది ఏమనంటే మరొక నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని. ఆమె జ్ఞాపకం చేసుకో ప్రభు అని ఆమె ఒక మొక్కుబడి కూడా చేసుకున్నది. ఏమని? నాకు ఈ అవమానం పోవాలి, ఒక్కరు కొట్టిన వాళ్ళని గొడ్రాలు అనేది అన్నారు కదా. నిజంగా ఆ మాట ఎంత వేదనకరంగా ఉంటుంది. గొడ్రాలు అనేది చాలా సింపుల్గా అనేస్తూ ఉంటారు వేరే వాళ్ళు, కానీ అది చాలా చాలా అది విన్నప్పుడు అటువంటి అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతో నలిగిపోతారు, ఎంతో దుఃఖమును అనుభవిస్తారు. అది మరి ఆ అవమానము నాకు ఉండొద్దు అని ఆమె మరొక నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా శ్రమను చూస్తున్నావు కదా, నువ్వు నా శ్రమను చూస్తున్నావు కదా ప్రభా, నాకు కలిగిన శ్రమను బట్టి నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకో ప్రభు అని ప్రార్థించి నాకు ఒక కుమారుని ఇస్తే నీ సేవకే ఇచ్చేస్తా ప్రభు అని ఆమె మొక్కుబడి కూడా చేస్తుంది. ఆమె అట్లా ప్రార్థన చేస్తూ ఉంది. అక్కడ మరి ఏలీ గారు అంటే మన జనరల్గా మనకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే అక్కడ ఉన్న పాస్టర్ గారు అనమాట, ఇప్పుడు భాషలో చెప్పాలంటే. మరి ఆ పాస్టర్ గారు ఏలీ గారు అక్కడికి వచ్చారు. ఈమె ప్రార్థన చేస్తుంది ఎట్లా?
పైనకి కాదు. ఒకసారి అందరూ ఒకసారి జ్ఞాపకం చేసుకుని బాగా ఏడుపు వచ్చినప్పుడు ఏం చేస్తారు, మోకరించి ఇట్లా పెడతారు, కన్నీళ్ళు గారిపోతూనే ఉంటాయి కదా. అందరికీ అనుభవం అది. బయటికి ఏమీ చేయరు. ఒకవేళ ఇంట్లో వాళ్ళతోటే ఆ బాధ కలిగింది అనుకోండి, వాళ్ళని ఎత్తిపట్టి అయితే మనం గట్టిగా ప్రార్థన చేయం కదా. ఏం చేస్తాం, లోపల లోపల పెదాలు ఆడిస్తూ అంటే లోపల లోపల చేస్తూ ఉంటాం కదా. అట్లానే ఈమె ఏంటంటే అక్కడ ఆ బహు దుఃఖముతోటి ఆ వేదనతోటి ఆమె ఏంటంటే ఎవరికి వినబడకుండా లోపల లోపల ప్రార్థన చేస్తూ ఉంది. పెదాలు మాత్రం కదులుతూ ఉన్నాయి. కానీ ఆమె వేదనంతా దేవుడికి చెప్పుకుంటుంది. ఎట్లా చెప్పుకుంటుంది చూడండి, చాలా శ్రేష్టమైనటువంటి మాట ఇది. 15వ వచనం, ఇదే 1వ అధ్యాయము 15వ వచనం ఈ భాగం చదువుకున్నట్లయితే, లేదంటే మొత్తం చదివినా పర్వాలేదు. అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఖము గలదాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. ఆమె అట్లా ప్రార్థన చేస్తూ ఉంటే మరి ఏలి గారు వచ్చి ఏమనుకుంటున్నారంటే, ఈమె బాగా మద్యం సేవించినట్టుంది, బాగా తాగినట్టున్నది, అందుకే ఇట్లా చేస్తుందని ఆయన అనుకుంటున్నారు. కానీ ఆమె చేస్తుంది ఏంటి, ఆమె వేదన అంతా ఎట్లా ఏం చేస్తుందట, తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నట్టు. ఈయననేమో త్రాగి ఇట్లా చేస్తుందని ఈయన అనుకొని అడిగినప్పుడు, అది కాదు నా ఏలినవాడా, నేను నా మనోదుఖము గలదాననై నేను దేవుని దగ్గర నా ఆత్మను కుమ్మరించుకుంటున్నా అని ఆమె చెప్తుంది. మొదటనేమో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభు అని ఆమె ప్రార్థించింది. ఇప్పుడు ఆమె ఎటువంటి ప్రార్థన చేసిందో చెప్తుంది. ఎటువంటి ప్రార్థన చేసింది, ఆత్మ కుమ్మరింపు ప్రార్థన. ఆమె చేసిన ప్రార్థన ఏంటిది, ఆత్మ కుమ్మరింపు ప్రార్థన. ఒక 2 గ్లాసులను తీసుకోండి, లేదంటే ఒక గ్లాస్లో ఏదైనా అది తినేది కావచ్చు, వాటర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి నేను ఇట్లా అంటే అది కింద పడుతుంది, అంటే ఇట్లా జస్ట్ పడిపోయింది, ఇట్లా ఉంది గ్లాసు, దీన్ని ఇట్లా పడేసినాం, అప్పుడు వాటర్ ఏమవుతుందండి, కింద పడతాయి. దాంట్లో ఏమైనా వాటర్ ఉంటాయా, ఉంటాయి, కొన్ని ఇట్లా ఆగుతుంది కదా, కొన్ని వాటర్ ఉంటాయి. యాక్చువల్గా నేను అది చేసి చూపిద్దాం అనుకున్నాను, సరే ఇక్కడ ఉంటుందో ఆ పరిస్థితి ఉండదు అని తీసుకురాలి. ఏంటి, కొంచెం ఒక 2 చుక్కలైనా ఉన్నాయా, ఉంటాయి. కానీ అదే గ్లాస్ను మనం ఇలా బోర్లించేస్తే ఉంటాయా, ఉంటాయి. దాన్ని అంటే కదా కుమ్మరి కుమ్మరి, దాన్ని మొత్తం కుమ్మరి అని అంటాం. మనం జనరల్గా మాట్లాడినప్పుడు అట్లా అంటాం కదా. వాటర్ పోసినప్పుడు మనం ఇట్లా గ్లాస్ని మొత్తం బోర్లించినప్పుడు, కుమ్మరించినప్పుడు అందులో ఏమైనా మిగిలి ఉంటాయా, ఏం మిగిలి ఉండవు. అక్కడ ఆమె అదే చేసింది. ఆమె హృదయంలో ఉన్న వేదన అంతా ఏం చేసింది, యేసయ్య సన్నిధిలో కుమ్మరించేసింది. మొత్తం ఇక ఏం లేదు. హన్నా గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే, మళ్ళీ ఆమె ఆ విధంగా ప్రార్థించిన తర్వాత నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేసాను అని మనం ఇందులో చూస్తే, ఆ ఏంటి ఆత్మ కుమ్మరించడం అంటే ఏంటంటే కంప్లీట్గా ఆయన సన్నిధిలో మొత్తము చెప్పేసేయాలి. ఇంకా ఏమీ మళ్ళీ మిగిల్చుకోవద్దు, ఒక చుక్క కూడా మిగిల్చుకోవద్దు. ఇక ఒక్కటి కూడా మళ్ళీ మన హృదయంలో పెట్టుకుంటే ఏమవుతుంది, అది మళ్ళీ ఈరోజు ఇంత ఉంటుంది, రేపటికి ఇంత ఇంత ఇంత, మళ్ళీ హృదయం నిండా నిండిపోతుంది. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము ఏ పరిస్థితిని బట్టి వస్తాము, అది పిల్లలు లేని స్థితియా, ఆర్థిక ఇబ్బందులా, అనారోగ్య పరిస్థితియా, లేకపోతే కుటుంబంలో సమాధానం లేని పరిస్థితియా, ఎటువంటి పరిస్థితులైనా కానివ్వండి, ఏం చేయాలి, దేవుని సన్నిధికి వచ్చిన మనము కుమ్మరించేయాలి, దేవుని పాదాల మీద కుమ్మరించేయాలి. ఇక ఏం మిగిల్చుకోవద్దు. మనం కుమ్మరించిన తర్వాత గ్లాస్ ఏమవుతుందండి, దానిలో నీళ్ళు మొత్తం కుమ్మరించిన తర్వాత గ్లాస్ మళ్ళీ నార్మల్గా ఎండిపోయినట్టు అవుతుందా కాదా, దాంట్లో ఇంకా తడి ఉండదు. అట్లా ఉండాలి. అంటే ఏంటంటే మన యొక్క ఆ వేదన కానీ బాధ కానీ ఏది ఉన్నా కూడా కంప్లీట్గా యేసయ్య దగ్గర పెట్టి మళ్ళీ నార్మల్గా ఉండాలి. ఆ హృదయం నిండా ఎవరిని నింపుకోవాలి, యేసయ్యని నింపుకోవాలి. అప్పుడు ఇక మళ్ళీ ఆ బాధ అనేది రాదు. ఒకవేళ ఎదురైనా కూడా ఏమనిపిస్తుందో, యేసయ్యకి చెప్పిన కదా, ఇక ఆయనే చూసుకుంటారులే. మన పిల్లలు ఏమంటారు, ఏదైనా ఎవరైనా కొట్లాట పెట్టుకున్నారు అనుకోండి, వస్తే మా డాడీ చెప్తాగు, మా మమ్మీ చెప్తాగు అంటారు. వచ్చిన తర్వాత నేనైతే స్కూల్లో ఫేస్ చేస్తుంది ఏంటంటే, చిన్న ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు కొట్లాడుకుంటారు కదా, ఒకడు వస్తాడు వచ్చి టీచర్ వీళ్ళకి ఇచ్చిండు అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే తీరా నేను వచ్చి అడుగుతాపో అని అన్నాను అనుకో, అది ఎప్పుడంటే అన్నం తినే టైంలో ఎక్కువ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట.
అయితే వచ్చిన తర్వాత టీచర్ చెప్పింది నిన్ను అడుగుతుందట ఇక వాడు నిశ్చింతగా ఉంటాడు. ఏంటంటే చెప్పిన కదా టీచర్కి చూసుకుంటాడు. అంటే ఏంటి, మనం కూడా ఏంటి, మన టీచర్ మన గురువు ఎవరు? యేసయ్య. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆలోచించద్దు. ఒకటి ఆలోచించాలి, ఏంటంటే ఎప్పుడు ఆ దేవుడు నాకు ఆ కార్యం చేయబోతున్నాడు నిరీక్షణ కలిగి వేచి చూడాలి ఆశతోటి. ఈరోజు జరుగుతుందా, రేపు జరుగుతుందా, కానీ ఖచ్చితంగా జరుగుతుంది అనేది మాత్రం మనం విశ్వసించాలి. ఇక్కడ హన్న తన యొక్క ఆత్మనంతా కుమ్మరించింది. తన లోపల ఏదైతే ఉందో మనో దుఃఖము, అలా పాపం ఆ పెనిన్నతోటి ఎన్ని మాటలు పడిందో, అప్పుడు ఆమె ఎంతగా హింసించి ఉంటుందో, చుట్టుపక్కల వాళ్ళు ఎన్ని మాటలు అన్నారు, ఎందరు వెళ్తూ ఉంటే అలా ఇంకో భార్యకు పిల్లలు ఉన్నారు కానీ ఒక లేరు అని ఎంతమంది చెప్పుకుంటుంటే విన్నదు. అట్లాంటి జనరల్గా కామన్గా జరుగుతూనే ఉంటాయి. అవి వాళ్ళు సింపుల్గా కొన్ని వాళ్ళు అనుకున్నా కూడా, నార్మల్గా చెప్పినా కూడా వీళ్ళకి ఏంటది అది లోటుగా ఉంటుంది కాబట్టి చాలా వేదనగా ఉంటుంది. అట్లాంటి బాధ ఎంత ఉంటుందో నిజంగా ఆమె ఎంత బాధపడకపోతే, ఇక్కడ వాళ్ళ హస్బెండ్ కూడా మనము ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఏంటంటే చాలా చక్కని భర్త. ఎందుకు అంటే అర్థం చేసుకునే భర్త. ఇక్కడ ఆ మాట చూడండి 8వ వచనంలో, 1వ అధ్యాయం 8వ వచనంలో, నీవెందుకు ఏడ్చుచున్నావు, నీవు భోజనం మానుట ఎలా, నీకు మనోవిచారం ఎందుకు కలిగినది, అక్కడ ఆయన ఏమని ఓదారుస్తుందంటే, నీకు 10 మంది కొడుకులున్నా వాళ్ళకంటే నేనే నీకు ప్రత్యేకత కదా. ఎవరికైనా చూడండి పిల్లల మీద ప్రేమ ఉంటుంది, భార్యాభర్తలు తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉంటుంది. కానీ వాళ్ళు ఒక దినము అంటే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత చివరికి మిగిలేది ఎవరు? భార్య భర్తనే. పిల్లలు వాళ్ళ పరిస్థితులను బట్టి జాబులు చేయడమా, ఇంకా వేరే చోట ఉండాల్సి రావడమా, ఇట్లాంటివన్నీ ఉంటాయి. కానీ చివరికి మిగిలేది ఎవరు? భర్త భార్యనే. ఆమెకు ఇతనికి ఆమె, ఎక్కడైనా మరి అటువంటి పరిస్థితి ఉంటుంది కదా. అందుకే ఆయన అంటాను, నేను నీకు విశేషమైన వాడను కాదు, ఎందుకు ఎడుతాను, ఎందుకు అన్నం తినట్లేదు చెప్పు అని ఎంతో ప్రేమగా ఓదారుస్తున్నాడు. నిజంగా అంతటి చక్కని భర్తను కూడా ఆమెకు దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఏంటంటే పిల్లలున్నా కూడా అన్న అంటేనే ఆయనకు చాలా ఇష్టం. ఆమెకు 2 పాలు ఇస్తాడట, ఏది ఇచ్చినా 2 పాలు ఇస్తాడంట. అంటే ఈమె కూడా ఎంత మంచిది కాకపోతే భర్త ఆమెను అంతగా ప్రేమిస్తాడు కదండి. అక్కడ మరి చూడండి, ఒకవేళ ఈమె కూడా గయ్యాళిగా అయి ఉంటే ఆ 2వ భార్య ఈమె మాట్లాడే మాటలకు ఇద్దరికి బాగా గొడవలు అయ్యి ఇద్దరు విడిపోవడం సంథింగ్ ఏదో ఒకటి జరిగేది. అంటే ఆ రోజులలో 2 భార్యలు కామన్, కానీ ఇప్పుడు కాదు, అప్పుడు. మరి ఆ టైంలో ఆమె ఎంతగా ఓర్చుకున్నది. మరి నువ్వు ఇంకొక అమ్మాయిని చేసుకున్నావు అని చెప్పేసి అక్కడ ఆయన కూడా ఏమి అనలేదు కావచ్చు. అందుకే కదా ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడు. ఆమె చాలా మంచి గుణవంతురాలు కనుకనే ఈయన కూడా పెనిన్నా కంటే హన్నానే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆమెకు చక్కని భర్తనిచ్చాడు, ఆమెకు పిల్లలే ఒకటి లోటు. కానీ ఆయన అంటున్నాడు ఏమనంటే, ఎంతమంది పిల్లలున్నా నేను నీకు విశేషమైన వాడను కదా, ఎందుకు ఏడుస్తున్నావు, తిను, అన్నం తినకుండా ఎందుకుంటావు, ఊరుకో అని చెప్పి చాలా చక్కగా ఓదార్చినాడు. భర్త కూడా చాలా చక్కని భర్తను దేవుడు అనుగ్రహించాడు. అయితే ఈమె తన యొక్క ఆత్మనంతా ఏం చేసింది, దేవుడి సన్నిధిలో కుమ్మరించేసింది. ఒకసారి అందరం గట్టిగా హల్లెలూయా చెప్దామా? ఎవరికి నిద్ర వచ్చిన గట్టిగా చెప్దాం హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఓకే, దేవునికి స్తోత్రం. అక్కడ తన ఆత్మను కుమ్మరించింది. మరి ఆ తర్వాత విషయం చెప్పినాక ఓకే, ఏలీ గారు ఏమన్నారు, సరే అమ్మ దేవుడిని కానీ అనుగ్రహిస్తాడని. తర్వాత చూడండి, దేవుడి దగ్గర ఆమె 2 ప్రార్థనలు చేసింది. ఏంటిది మొదటిది చెప్పండి? మరొక జ్ఞాపకం చేసుకో ప్రభు అని ప్రార్థించింది ఒకటి. 2వ ప్రార్థన ఏంటిది? ఎటువంటి ప్రార్థన? ఆత్మ కుమ్మరింపు ప్రార్థన చేసింది. మన ఆత్మను ఎట్లా కుమ్మరించాలో కూడా ఒక మాట చూద్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనంలో చూడండి. విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు. సరిపోతుందండి. ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీళ్లు కుమ్మరించినట్లుగా.
మరి నీళ్ళని ఎట్లయితే కుమ్మరిస్తామో అట్లు నీ హృదయాన్ని అక్కడ కుమ్మరించమని దేవుడు తెలియజేస్తున్నాడు. మనం మన యొక్క ఆత్మను నీళ్ళ వలె కుమ్మరించాలి. అంటే అక్కడ దేవుని సన్నిధిలో పెట్టేసేయాలి కంప్లీట్గా, ఏది దాచుకోకూడదు. కొంచెం దాచుకున్నామంటే అది ఏమవుతుంది, మళ్ళీ మనల్ని ఇబ్బంది పడుతుంది, దేవుడికి దూరం చేస్తుందండి. బాధలు మనం ఏం చేస్తే దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. అవి అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఓకే, బాధలు వస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ వాటిని జయిస్తారు. కానీ అట్లనే మనము వాటిని బట్టే కృంగిపోతూ ఉంటే సామెతల్లో ఒక మాట ఉంటుంది, ఏమని, నీవు కృంగిన ఎడల చేతగాని వాడవద్దు. అంటే ఏంటి, ఆ కృంగుదల అనేది ఏంటంటే మనిషి శరీరాన్నే కాదు, మరి అసలు అన్ని రకాలుగా కిందికి తీసుకొచ్చేస్తుంది, అభివృద్ధిలోనికి రానియదు. ఎక్కడున్నామో అక్కడే ఉంటాం. కాబట్టి మనం ఎంత మాత్రము కృంగిపోకూడదు. ఒకటే మనం చేయాల్సింది ఏంటి, మన ఆత్మను నీళ్ళ వలె ఆయన సన్నిధిలో కుమ్మరించాలి, కంప్లీట్గా ఆయనకు అప్పగించేసి ఉండాలన్నమాట. చూడండి, తర్వాత వాక్యం చదువుదాం. చూడండి 18వ వచనం నుంచి చదవండి. ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను కృపనొందిన దానను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండటం మానెను. అది ఏం చేసింది, అప్పటిదాకా ఏంటిది, భోజనం చేయాలి. అందుకే వాళ్ళ ఆయన వచ్చేయమన్నాడు, ఎందుకు అన్నం తినకుండా ఉంటావు, తిను తిను అని ఆయన అన్నాడు. ఇక్కడ దేవుని సన్నిధికి ఎప్పుడు తిన్నదా అని అన్నం, దేవుని సన్నిధికి వెళ్ళింది, మొత్తం దేవునికి అప్పగించేసింది. ఇక హ్యాపీగా బయటకు వచ్చింది. అన్నం తినుకుంటా ఏంటిదట, నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానేసింది. అంటే ఇక ఆ రోజు నుంచి ఏడుస్తలేదు, ఇక దేవుడికి అప్పగించిన కదా, దేవుడే కార్యం చేస్తాడులే, దేవుడే చూసుకుంటాడులే అని చెప్పేసి మరి వదిలేసింది ఇంకా ఆ విషయాన్ని. దేవుడు ఆయనే నా జీవితంలో కార్యం చేస్తారని. చూడండి, ఆమె విశ్వసించింది, నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రార్థించింది. మొదటగా ఆమె యొక్క ఆత్మనంతా కుమ్మరించేటువంటి ప్రార్థన చేసింది. అదే కార్యం మనం ఏదైతే ప్రార్థిస్తామో అది దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆమె ఏమని ప్రార్థన చేసిందండి, ఫస్ట్ ఏమని ప్రార్థన చేసింది, మరొక జ్ఞాపకము చేసుకొని. చూడండి, అద్భుతమైనటువంటి మాట 19వ వచనంలోనే చివరిగా, వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యయగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. సరిపోతుంది. ఏంటది, ఆమె ఏం ప్రార్థన చేసింది, మరొక నన్ను జ్ఞాపకం చేసుకో అన్నది. దేవుడు ఆమెను ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మన ప్రార్థన కూడా ఏంటంటే, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకు తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. అక్కడ ఏంటంటే మన అవసరత ఏంటిదో అది ఏ సమయంలో మనకు ఇవ్వడము ఆయన చిత్తంలో ఉంటుందో ఆ టైంలో దేవుడు తప్పకుండా మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు దయచేస్తాడు. అన్నాన్ని దేవుడు ఏం చేశాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మరొక జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థించింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే ఆమె ఏమైంది, గర్భవతి అయింది, చక్కని కుమారుని కనింది. ఆయన సమూయేలు దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. పాలు విడిచిన తర్వాత నీ సన్నిధిలో నేను అప్పగిస్తానయ్యా అని ఆమె ప్రార్థించింది. అదేవిధంగా మరి పాలు విడిచిన తర్వాత తీసుకొచ్చి అతని మందిరంలో అప్పగించింది. దేవుడు జ్ఞాపకం చేసుకుంటే నిజంగా, అందుకే ఒకవేళ ఇక్కడ ఎంతమంది పిల్లలు లేకుండా ఉన్నారో నాకు తెలియదు, కానీ మరి దేవుడు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ప్రభా ఏం వాక్యం పంచుకోవాలి, అక్కడ ఏది అవసరత ఉంది, ఏంటి ప్రభా అని నేను నిన్న మార్నింగ్ వరకు కూడా నేను ఆలోచించుచున్నటువంటి వాక్యం ఒకటి, కానీ నా మనసు అనిపిస్తుంది ఇది కాదు, దేవుడు ఏర్పాటు చేసింది ఇంకో వాక్యం ఏంటిది ప్రభా. నిజంగా నేను చెప్పగలను ఏంటంటే, నేను మొహం గడుపుకుంటూ కూడా అదే ఆలోచిస్తూ, ఏ వాక్యం ప్రభా ఇప్పుడు నేను అనుకుంటున్నదేనా నువ్వు మాట్లాడాలనుకుంటున్నది అని నేను మొహం గడుపుకుంటున్న సమయంలో దేవుడు నాకు గుర్తు చేసిన మాటలు జ్ఞాపకము చేసుకున్నాడు. ఈ వాక్యంలో అక్కడ చెప్పు, ఇదే అవసరత అక్కడ ఉంది, ఈ యొక్క అవసరత ఉంది. గర్భఫలం లేనటువంటి వాళ్ళ గురించి ఎక్కువగా అక్కడ ప్రార్థన చేయాల్సి ఉంది. ఇంకొకటి, ప్రార్థన ఎట్లా చేయాలి, ఆత్మ కుమ్మరింపు ప్రార్థన. ఇది అవసరత ఉన్నది ఈ సంఘంలో అనేది దేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం. వెంటనే ఆ మొహం కట్టుకొని వచ్చేసాను, టక్కన దేవుడు వాక్యాలు గుర్తు చేస్తూ ఉంటే రాసేసుకున్నాను. నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు.
మీరు ఏ అవసరతతో వచ్చినా నాకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. అది ఒక గర్భఫలం అనే కాదండి, అది ఏదైనా కావచ్చు. మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకొని తీరుస్తాడు. ఇక్కడ హన్న ఆ ప్రార్థన చేసింది, ఆమె నాట నుండి దుఃఖముఖిగా ఉండడం మానేసింది, దేవునికి అప్పగించింది. దేవుడు ఒక దినాన ఆ కార్యాన్ని చేసినాడు, జ్ఞాపకము చేసుకొని. మరి అట్లాగే దేవుడు గర్భఫలం విషయంలో ఇంకొకరిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దామండి. ఆదికాండం 30వ అధ్యాయం 21వ వచనం. ఆ తరువాత ఆమె కుమార్తెను కని ఆమెకు దీనా అని పేరు పెట్టెను. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని, ఏంటి, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భం తెరిచెను. అది ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. మరి మీకు కూడా ఎంతో మంది పిల్లలు లేనటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, చుట్టాలలో ఎంతో మంది ఉండి ఉంటారు కదా, వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థించాలన్నది దేవుడు ఈ యొక్క మాట తెలియజేస్తూ ఉండొచ్చు. మరి ఇక్కడ ఏంటి, దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కనుకనే ఏమయ్యింది, ఆమె కూడా మంచి కుమారుణ్ణి అన్నది, గొప్ప కుమారుణ్ణి ఇచ్చాడు ఆమెకు దేవుడు. ఎవరిని? యోసేపు. ఇజ్రాయేలీలను రక్షించడానికి దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేసినాడు. అటువంటి గొప్ప కుమారుణ్ణి దేవుడు రాహేలు గారికి ఇచ్చాడు. మరి ఇక్కడ దేవుడు రాహేలును కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమెకు గర్భము ధరించినది, ఆమె గర్భము ధరించినది, చక్కటి కుమారుణ్ణి పొందుకున్నది. మరి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే మనం ఏ విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం మనం అడగాలి. ప్రభువా, నాకు ఈ పరిస్థితి ఉందయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నాకు కార్యము జరుగుతుందయ్యా. నా జీవితంలో నేనైతే ఆశపడుతున్నానో, మనము రకరకాలుగా ఉంటాయి, ఈ లోకపరమైన కావచ్చు, సేవలో కావచ్చు, ఏదైనా సరే అది దేవుని దగ్గర మనం ఆ ప్రార్థన చేయాలి. ఇలా జ్ఞాపకము చేసుకోమని ప్రార్థించినటువంటి వ్యక్తిని మరొకరిని కూడా మనం చూస్తాం. ఎవరు తెలుసా? ఒకసారి 2వ రాజుల గ్రంథంకి వెళ్దాం. అందులో 20వ అధ్యాయంలో మనం 3వ వచనం చదవండి. యెహోవా యథార్థ హృదయుడనై, ఇక్కడ యెహోవా అన్న తర్వాత జ్ఞాపకాలి. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకో. హిజ్కియా గారు మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ఏం చేశారు? వారు గోడ తట్టు తిరిగి కన్నీళ్లు విడుచుచు ప్రార్థించారు. నార్మల్గా చేయలేదు. ఆయన ఎట్లున్నాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా అంటున్నాడు. ఏమని? యథార్థవంతుడుగా ఉన్నాడు కనుక ఆయన చాలా నిక్కచ్చిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? నీ సన్నిధిలో నేను ఎట్లు యథార్థవంతుడిగా ఉండి నీ యొక్క కార్యములను జరిగించి తినో ఒక్కసారి కృపతో. కృప అంటే ఏంటండి అర్థము? కృప అంటే ఏంటి? ఏంటంటే ఇప్పుడు నాకు కలెక్టర్ రావడానికి నాకు అర్హత లేదు, కానీ దేవుడు నన్ను కలెక్టర్ జాబ్ ఇచ్చి నిలబెట్టడం అది కృప. అంటే మళ్ళీ ఆ తర్వాత కలెక్టర్గా కావాల్సిన అన్నీ మనకు దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు అనుకోండి. ఇప్పుడు నేను అదే, నాకు టీచర్ జాబ్ రావడానికి అర్హత లేదు, నాకు ట్రైనింగ్ లేదు, ఏది లేదు, కానీ ఏంటి, నాకు టీచర్ జాబ్ ఇచ్చినాక దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఇచ్చి మళ్ళీ అన్యాయం చేయడు. అది అక్కడ వేరే, ఇప్పుడు పిల్లలకి నేను అన్యాయం చేయకూడదు కదా, అది కరెక్ట్ కాదు. ఏంటిది అక్కడ దేవుడు మళ్ళీ నాకేం చేశాడు? అక్కడ నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, ఆ టీచర్ జాబ్ చేయడానికి కావాల్సిన అన్ని ఆ అర్హతలన్నీ నాకు ఇచ్చాడు. ఆ కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. ఫస్ట్ అంటే నాకు అర్హత లేకపోయినా ఫస్ట్ జాబ్ ఇవ్వడం అది కృప. మరి ఆయన అంటున్నాడు, నీవు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు నేనైతే నాకు ఆ అర్హత లేదు కానీ ప్రభు, దాని అర్థం అదనమాట, నాకు అర్హత లేదు కానీ ప్రభు కృపతో జ్ఞాపకం చేసుకో. హిజ్కియా గారు ఆ ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు అక్కడ ఏమన్నాడు? వెంటనే అక్కడైతే వెంటనే జవాబు వచ్చింది. మళ్ళీ యెషయా గారిని ఏం చేస్తే, నువ్వు వెళ్ళి మళ్ళీ హిజ్కియా గారికి చెప్పు, నేను ఆయనకు 15 సంవత్సరముల ఆయుష్ని ఇస్తున్నాను. ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేసి ఆయన తిరిగేలోపు ఏంటి, మళ్ళీ వచ్చాడు. ఆయన వచ్చి చెప్పాడు ఏమని? నీవు కన్నీళ్లు విడుచుట
నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేశాను. చూడండి, ఆయన చేసిన ప్రార్థన కృపతో జ్ఞాపకము చేసుకో అన్నాడు. ఇక్కడ ఏమని ప్రార్థించింది? మరువక జ్ఞాపకము చేసుకో అన్నది. ఇతను కృపతో జ్ఞాపకము చేసుకో అన్నాడు. దేవుడు మరి ఆ ప్రార్థనను త్రోసివేశాడా? లేదు. ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. కనుకనే అక్కడ ఆమెకు గర్భఫలము వచ్చింది, చక్కటి కుమారుడు అనుగ్రహించబడ్డాడు, రాహేలు గారికి అనుగ్రహించబడ్డాడు. ఇక్కడ ఈయనకు ఆయుష్ గురించి ప్రార్థించాడు. ఆయనకు ఆయుష్ పొడిగించబడింది 15 సంవత్సరాలు. మరి ఎంత గొప్ప దేవుడు అండి! ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనకు అర్హత ఉందా? ఒక ఎమ్మెల్యే మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా? ప్రధానమంత్రి మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడా? మనం ఒకసారి వెళ్ళి కలిసి వచ్చినామండి ఇది అని, కలిసి వస్తే అవును కదా, ఆ రోజు వచ్చి ఇంతమంది వచ్చి కలుస్తూ ఉంటారు, వీళ్ళు కలిశారు అనే జ్ఞాపకం పెట్టుకుంటారా? కానీ ఆ ఎమ్మెల్యేను, ఆ ప్రధానమంత్రిని పుట్టించినటువంటి దేవుడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తాడు? మనల్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. ఇక్కడ మరి హిజ్కియా గారిని జ్ఞాపకం చేసుకొని ఆయుష్ని పొడిగించినాడు. అందుకే మన ప్రార్థనలో మనము ఈ దినం నుండి ఒక 2 అంశాలు చేర్చుదాం. ఏంటి చెప్పండి? మరొక నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. రెండోది ఏంటి? మన ఆత్మను కంప్లీట్ గా కుమ్మరించాలి. ఆ ఆత్మ కుమ్మరింపు ప్రార్థన నాకు దయచేయ్యా, నేను అలాంటి ప్రార్థన చేయాలి తండ్రి అని మనం అడగాలి. ఇంకొకటి, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని మనము ప్రార్థించాలి. దేవుడు మన ప్రతి ప్రార్థనను వినే దేవుడు, తగిన సమయంలో జవాబిచ్చే దేవుడు. ఎవరి ప్రార్థన త్రోసివేయడు దేవుడు. మనం అనుకుంటాం అడిగింది ఇప్పుడు జరగాలి, వెంటనే మన మనసు ఎట్లుంటది? ఇప్పుడు అడిగినా ఇప్పుడే జరగాలని కదా. హల్లెలూయా! ఒక్కసారి 2 చేతులు పైనకెత్తి గట్టిగా చెప్పాలి గట్టిగా. ఎందుకంటే సాతాను ఏం చేస్తాడు? మధ్యాహ్నం కాలం సమయం కదా, కొంచెం తినొచ్చి కూర్చున్నాం కాబట్టి ఏంటిది? సాతాను అన్నది ఏం కాదు, పడుకోని నిద్రస్తాను కదా. అందుకే ఏం చేయాలి? మనం గట్టిగా హల్లెలూయా అని దేవునికి వందనాలు చెప్పినాం అనుకోండి, ఏమైతుంది? సాతాను పారిపోతుంది. కాబట్టి తప్పుగా అనుకోకండి, ఎందుకంటే మన శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్ని సార్లు అది జరుగుతూ ఉంటుంది. మనం అప్పుడు దాన్ని జయించాలంటే ఏంటిది? దేవునికి స్తోత్రం చెప్పండి కదా. దేవునికి స్తోత్రం చెప్తామా గట్టిగా? హల్లెలూయా! దేవునికి స్తోత్రం. అయితే మరి ఇక్కడ మనము ఆ ప్రార్థన చేయడానికి నేటి నుంచి మరి చేద్దామా? ప్రభువా, నాకు కలిగిన శ్రమలు నువ్వు చూస్తున్నావు. అందరికీ శ్రమలు ఉన్నాయి లేవా? అందరికీ బాధలు ఉన్నాయి. బయటికి చెప్పుకోక కానీ లోపల ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, శ్రమలు అన్నీ ఉన్నాయి. కానీ మనం ఏంటి? హ్యాపీగా ఉన్నాం. ఎందుకు చెప్పండి? మనము యేసయ్యను కలిగి ఉన్నాము, అందువల్లే మనము సంతోషంగా ఉన్నాము. మరి అందరూ వీళ్ళకి వీళ్ళు మంచిగా ఉన్నారు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉంటారు, ఊరికే ప్రార్థనలు బయటకు ఉంటారు అని అంటారు. అంటే అనండి, ఎందుకంటే మనకి ఎన్ని ఉన్నా మనం యేసయ్యను కలిగి ఉన్నాం, వాటన్నిటిని తీసేసే యేసయ్యను కలిగి ఉన్నాం కాబట్టి మనకేం బాధ లేదు కదా. దేవునికి స్తోత్రం. కాకపోతే ఏంటంటే మనం ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ యొక్క ఆత్మ కుమ్మరింపు ప్రార్థన అనేది మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఇక మళ్ళీ కుమ్మరించినాక మళ్ళీ నీళ్ళు పోసుకుంటా అంటే కుదరదు. ఇక మరి అది అక్కడనే ఉంటుంది. మీ యొక్క సమస్య ఏమవుతుంది? అనే ఉంటుంది. నీళ్ళు పోతుంటేనే అది కొంచెం ఉండని అని ఉంచుకున్నాం అనుకో, ఏమవుతుంది? అది అట్లనే ఉంటుంది సమస్యగా. ఒక మూలైన సాతానికి చోటిస్తే ఊరుకోడు, ఇంత నాదే అంటారు. అదే సామెత ఉంటుంది కదా, ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదే అంటాడు సాతాను. కాబట్టి మనం సాతానికి చోటు ఇవ్వద్దు. అసలు చోటు ఇస్తే మొత్తం నాదే అంటాడు. కాబట్టి మనము సాతానుకు చోటు ఇవ్వద్దు. స్త్రీలమైన మనము దేవుడు మనకు సహనము, ఓర్పు బాగా ఇచ్చాడు. ఇవ్వలేదా? ఇచ్చాడు. కాబట్టే మనం ఏంటిది? మనం ఓపికగా ఇంతసేపు కూర్చున్నాం. కూర్చోలేదా? పురుషులు ఎక్కువసేపు కూర్చోలేరు, కూర్చుంటారా? కానీ స్త్రీలు ఇంకా కొంచెం సేపు జరిగినా ఏం కాదని అంటారు. అంటే మీరు కూడా అటువంటి వారే అని అనుకుంటున్నాం. అంతేనా? ఓకే, దేవుని అట్లనే ఇంకా సాయంత్రం నాకేం కూర్చోబెట్టును. దేవునికి స్తోత్రం. మరి మనం ఈ రోజు నుంచి ఒక ప్రార్థన చేద్దాం. ఏమని? ప్రభువా, నాకున్న పరిస్థితిని అంతటిని చూస్తున్న దేవుడు, ఒక్కసారి మరొక నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి.
కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో ప్రభా. ఇదిగో నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా, నన్ను జ్ఞాపకము చేసుకో అని మరి మనము ప్రార్థించుదామా అందరం. మరి ఒకసారి ఆయన నామమున మోకరించి, ప్రభా నా జీవితంలో ఇటువంటి సమస్యలు ఉన్నాయ్యా, నా పరిస్థితి ఇది తండ్రి, నీకొక్కడికే తెలుసయ్యా. కొంతమంది స్త్రీల జీవితాల్లో ఉంటాయి, వాళ్ళెవ్వరికీ చెప్పుకోలేరు. ఆ వేదన, ఆ దుఃఖము ఆ హృదయానికి ఆ యేసేకే తెలుసు. చివరికి భర్తకు కూడా కొన్నిసార్లు చెప్పుకోలేని పరిస్థితులు ఉండి ఉండొచ్చు. మరి ఆ పరిస్థితి, ఆ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉండొచ్చు. నేడు ఈ స్థితిలో, ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి బిడ్డలు ఎవరెట్టి సమస్యతో ఉన్నారో, ఎటువంటి స్థితిని బట్టి నలిగిపోతున్నారు, దేవుడు చెప్తా ఉన్నాడు, నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా బిడ్డ. నీ పరిస్థితిని నేను చూస్తున్నాను. నువ్వు నా సన్నిధిలో నీ ఆత్మ కుమ్మరించినట్లయితే నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా. నేను నిన్ను జ్ఞాపకం చేసుకునే దేవుడని, నీ ప్రతి పరిస్థితిని సరిచేసే దేవుడనని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఒకసారి మన హృదయాలను తెరిచి, ఇదిగో హన్నావలే మనం ప్రార్థించుదాం. ప్రభువా, మొదట మన తప్పిదములు, మరి నీకు ఆయాసకరమైన ఏమున్నాయో ప్రభువా, వాటన్నిటిని నాలో నుంచి తీసివేయ్యా. నా ఈ సమస్యకు గల కారణం ఏమిటో, నా జీవితమే కావచ్చు, నా తప్పిదములే కావచ్చు, నా దోషములే కావచ్చు ప్రభువా, మన్నించయ్యా, క్షమించయ్యా అని మనము ఆయన పాదాల చెంత మరి మన యొక్క తప్పిదములను ఒప్పుకుందాం. మన ప్రార్థన ఆయన సన్నిధి చేరాలంటే మన పాపములు ఏవి అడ్డుగా ఉండకూడదు, మన దోషములు అడ్డుగా ఉండద్దు. కనుక ప్రభువా, నా పాపములను, నా దోషములన్నింటినీ తీసివేయి తండ్రి. ఇదిగో నా ప్రార్థన నీ పాద సన్నిధిని చేర్చుకో ప్రభువా. ఆ ఆత్మను, నా ఆత్మను నీ సన్నిధిలో కుమ్మరిస్తున్నానయ్యా, నన్ను దయతో జ్ఞాపకము చేసుకో ప్రభువా అని అందరము, ఎవరికి ఏ పరిస్థితులు ఉన్నాయో, నేడు ఈ దినాన ఒక ప్రత్యేకమైన దినం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నేను ఏర్పాటు చేసుకొని ఇక్కడ తీసుకొచ్చానని సమస్యలు తీర్చుటకే. ఏ పరిస్థితిని బట్టి నలిగిపోతున్నావో ఆ స్థితి నుంచి విడిపించుటకే నేను ఈ దినానికి నిలబెట్టాను. దేవానికి స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన అందరి హృదయాంతరంగా ఎరిగినటువంటి దేవుడు. ఆయన యొక్క బలమైన ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉన్నది. ఆనాడు ఆ జలముల మీద ఆత్మ అల్లాడినట్లుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడుచు ఉన్నాడు. అందరి యొక్క ఆయన నిలబడి ఉన్నాడు. అందరి అంతరంగాలను చూస్తూ ఉన్నాడు. ఒకటే ఆయన నీలో నాలో చూస్తున్నది ఏంటంటే, నీ భారమంతా నా మీద వేయి కదా, నీ ఆత్మను, నీ పరిస్థితిని, మనోవేదనను, నీ దుఃఖమును నా దగ్గర కుమ్మరించు అని అంటున్నాడు. అదే దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు ప్రార్థించి మళ్ళా దేవుడు దాని గురించి ఆలోచించద్దు బిడ్డ. ఈ రోజు నువ్వు ఏ సమస్యతో వచ్చినా ఆయన మందిరము అంటే ఆయన ఒడిలో నీవు ఉన్నావు, ఆయన పాదాల దగ్గర నీవు ఉన్నావు. ఈ దినాన వాటన్నిటిని ఆయన పాదాల దగ్గర పెట్టేసి నువ్వు ఆనందంతో ఇంటికి వెళ్ళాలి. ఈ రోజు నుండి నువ్వు దిక్కుముఖిగా ఉండకూడదనేది ఆయన ఆశ. ఆయన అందుకే ఈ రోజు ఈ దినాన ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, నీ ఆత్మను నా సన్నిధిలో కుమ్మరిస్తావా బిడ్డ? చెల్లి, నీ ఆత్మను నా దగ్గర కుమ్మరిస్తావా? నీ ఆత్మను నా దగ్గర కుమ్మరిస్తావా? నువ్వు ప్రార్థిస్తావా? నా మీద ఆధారపడతావా? ఆయన చెప్తా ఉన్నాడు, నేను ఉన్నాను కదా నీకు ఉండగా, నువ్వెందుకు మనుషుల వైపు చూస్తావు? నీవెందుకు నీ సమస్యని చూస్తున్నావు? వాటన్నిటి నుండి బయటికి తీసుకురాగలిగిన దేవుడు నేను. ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఆత్మ రూపిగా నీ పక్కన నిలబడ్డాడు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న వాడై ఆయన నీ కుడి వైపు నిలబడి ఉన్నాడు బిడ్డ. నువ్వు చూడు ఒకసారి, నీ కుడి వైపు ఆయన నీ పక్కనే నిలబడి ఉన్నాడు, నీతో మాట్లాడుచున్నాడు. నువ్వు ఒక్కసారి ఆయన సన్నిధిలో నీ ఆత్మనంతా కుమ్మరించేస్తాయి. నీ భారం అంతా ఆయన మీద వేస్తాయి. నేటి నుండి ఆయన నీ దుఃఖమునంతా తీసివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవ, నీ ఆత్మ రూపిగా ఇక్కడ సంచరిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. నీ ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
నీవు తప్ప మాకు ఎవరున్నారు ప్రభు? నీవు తప్ప మాకు ఏది లేదయ్యా. నీవే మా అండ కొండ దండ అన్ని నీవే తండ్రి. ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి బిడ్డ ఏ బాధను బట్టి ఏ పరిస్థితిని బట్టి నాయనా తండ్రి ఇక్కడ నలిగిపోతున్న స్థితిలో ఇక్కడికి వచ్చి ఉన్నదో ప్రభు, ఆ స్థితిని బట్టి నీ సన్నిధిలో ఆ బిడ్డ ఆత్మను కుమ్మరిస్తుండగా పరిశుద్ధాత్మదేవ మరొక జ్ఞాపకము చేసుకోమన్నాడు తండ్రి. కృపతో జ్ఞాపకము చేసుకుంది తండ్రి. నీకు స్తోత్రము. దయగలిగిన దేవ, ఎవరు మౌనంగా ఉన్న తండ్రి, మీరు వచ్చిందే ప్రార్థించడానికి, ఆయన సన్నిధిలో నీ యొక్క ఆత్మను కుమ్మరించడానికి. ఎవరు గట్టిగా ప్రార్థిస్తే ఎవరు వింటారో కాదు, యేసయ్య వినాలని ప్రార్థించు. స్వేచ్ఛ. కొంతమందికి మరి స్వేచ్ఛ లేదు. ఈ విధంగా స్వేచ్ఛగా ప్రార్థించడానికి, మన బాధలను చెప్పుకోవడానికి వారు నలిగిపోతున్నారు హృదయంలో. కానీ దేవుడు ఈ దినాన నీకు నాకు ఆ స్వేచ్ఛనిచ్చినాడు, మన హృదయాన్నంతటిని ఆయన సన్నిధిలో కుమ్మరించడానికి. ఇంకా ఎందుకు మౌనం దాల్చడము? ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావు? ప్రార్థించు. ఆయన సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించు. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధిస్తూ ప్రార్థించడానికి నాయన బిడ్డలకు మీ కృపను అనుగ్రహించండి అయ్యా. దయగలిగిన దేవానికి స్తోత్రాలు. అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. మరి ఒక పాట చేత ఆయనను ఆరాధిస్తూ మన హృదయాలను ఆయనకు అప్పగించుదాం. అందరం చప్పట్లు కొడుతూ
దేవుడు. కన్న తండ్రిగా చూసే ఆయన, కన్న తండ్రి అయిన యేసయ్య మనతో నిత్యం ఉండే దేవుడు. అందుకే ఆయన పాదాలను పెట్టుకున్నాం, ఆయన సముద్రం మన ఆత్మను గుండరించుదాం. శ్రమలన్నీ దీవెనగా మార్చే దేవుడు, మనల్ని నడిపించేవాడు, స్థిరపరిచేవాడు, ఆయన రాజ్యంలో చేర్చేది ఆ యేసయ్య మాత్రమే. ఆయనను కలిగి ఉన్న మనము ఈ సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఆయన ఇచ్చిన ఈ ధన్యతను ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయక ఆయన పాదాలను పట్టుకుంటాం. ఆకాశమందు